వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము చుట్టూ చూస్తా ఉన్నామండి. డయాబెటిస్ అంటే చాలా మందికి తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో మన ఇంటి ముందర ఉన్న వాళ్ళకి డయాబెటిస్ ఉంది. మన ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి డయాబెటిస్ ఉంది. మన ఇంట్లో కూడా డయాబెటిస్. సో, ఇంతగా పెరిగిపోవడానికి కారణాలేంటి? ఈరోజు మేడం చెప్పబోయే రెమెడీ ష్యూర్‌గా పాటిస్తే వాళ్ళైతే ఈ వేసవి కాలంలో డయాబెటిస్‌ని అయితే కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఫ్యూచర్‌లో కూడా రాకుండా చూసుకోవచ్చు. రెగ్యులర్‌గా పాటిస్తే అని చెప్పేసి అంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షుగుప్తా గారు చెప్పిన మాట. సో, మన ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ వేసవి కాలంలో డయాబెటిస్‌ని మనం ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మన డయాబెటిస్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, హైదరాబాద్‌లో కూడా నియర్లీ హైదరాబాద్ డయాబెటిస్ హబ్ అయిందంటే అసలు మనకి ఎంతగా డయాబెటిస్ పెరిగిపోయిందో తెలుసుకోవాలి. సో, డయాబెటిస్ తగ్గించుకోవడానికి అంటే డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోలేకపోయినా కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మన రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పేసి అన్నారు. ఈ రెమెడీలో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము? సో, ఎలా మేక్ చేసుకోవాలి? బేసికల్‌గా నేను యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే అండి, ఎందుకు ఇంత బెనిఫిషియల్‌గా పనిచేస్తుంది డయాబెటిస్‌కి, ఎందుకు ఈ మధ్య కాలంలో డయాబెటిస్ ఇంత ఎక్కువైపోయిందంటే లైఫ్ స్టైల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ స్పెషల్లీ హైదరాబాద్ డయాబెటిస్‌కి హబ్ అయిపోయిందంటే, ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాపర్ స్లీప్ లేదు. నైట్ షిఫ్ట్స్ ఉండేవాళ్ళు చాలామంది నాకు రీసెంట్‌గా చాలామంది డయాబెటిస్‌తో నైట్ షిఫ్ట్స్ ఉండేవాళ్ళే ఎక్కువ మందొస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఓకే. వాళ్ళ షిఫ్ట్ అయితే నేను మార్చలేకపోయాను గానీ బట్ ఏంటంటే ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పాను. అండ్ కొన్ని ప్రాణాయామాస్ చేసుకోండి. మార్నింగ్ అట్‌లీస్ట్ మీకు నైట్ షిఫ్ట్ అంటే మనకు డే షిఫ్ట్. అంటే మన వాతావరణానికి వ్యతిరేకంగా ఎళ్తున్నాం. పడుకోవాల్సిన టైంలో మేలుకోవాల్సిన టైంలో పడుకుంటున్నాం. సో, యెస్ మ్యామ్. ఇలాంటప్పుడు బాడీ అనేది అపోజిట్‌గా రియాక్ట్ అవుతది. మీరు సన్నగున్నా, ఫ్యామిలీలో ఎవ్వరికీ హిస్టరీ లేకపోయినా, సో, బీపీస్ అలాంటివి ఏమీ లేకపోయినా, వెయిట్ కూడా నార్మల్‌గానే ఉన్నా, ఎందుకు డయాబెటిక్ వస్తుందంటే బికాస్ ఆఫ్ మనం అపోజిట్ ఆ వాతావరణానికి ఎప్పుడైతే అపోజిట్‌గా మనం పని చేస్తాం. ఇప్పుడు వాతావరణం మనం పగలుపూట మార్నింగ్ టైంకి తినాలి. లంచ్ టైంకి లంచ్ తినాలి. డిన్నర్ టైంకి డిన్నర్ తినాలి. మార్నింగ్ యోగా చేసుకోవాలి. మెడిటేషన్స్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఒకే చోట అలా తదేకంగా కూర్చోకుండా లెగ్స్ ఇటు అటు వాక్ చేయాలి. ఇవన్నీ మనకు తెలిసినవే. ఓకే మ్యామ్. తెలిసి తొందరగా పడుకోవాలి. మార్నింగ్ లెగాలి. ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తున్నాం. ఎందుకు అంటే నెగ్లిజెన్స్ అని చెప్పడానికి లేదు. లైఫ్ స్టైల్ అలాగైపోయిందా? మన చుట్టుపక్కల అలాగే అందరూ అలాగే ఉన్నారు కాబట్టి మనం కూడా అలాగే ఉంటున్నామని ఒక అవగాహన లేక జరుగుతుందా అనేది నేను చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రీసెంట్‌గా ఒక 16, 17 ఇయర్స్ అబ్బాయి ఇన్సులిన్ తీసుకుంటున్నాడు. ఏంటి ఓకే మ్యామ్. ఫ్యామిలీ హిస్టరీలో లేదు. బేసికల్లీ డయాబెటిస్ అనేది, బీపీ అనేవి కొన్ని కొన్ని ఫ్యామిలీ హిస్టరీస్‌లో కూడా మనం 70% తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే వాళ్ళలో ఉందంటే మనం రాకుండా జాగ్రత్త పడాలి. అబ్బాయికి ఏంటి హిస్టరీ అంటే సో, నైట్ టైమ్స్ ఎక్కువ చదువుకోవడం. అంటే నైట్ అసలు నిద్రపోకపోవడం. డే టైమ్‌లో లేజీగా, లెథార్జీగా ఉండడం. చదువు మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవడం. స్టూడెంట్స్ పిల్లలు. ఓకే మ్యామ్. వీళ్ళలో నేనేం చేశాను ఇన్సులిన్ అంటే ఎళ్ళాం మేడం డయాబెటిస్ స్పెషలిస్ట్‌ని కలవడానికెళ్తే, ఇలా ఇంత లెవెల్స్ ఉన్నాయి. ఇన్సులిన్‌కి ఇమ్మీడియేట్‌గా రావాలని చెప్పి తీసుకున్నారని చెప్పి నేను ఓకే. ఇప్పుడు ప్రాపర్‌గా మెయింటెనెన్స్ లేకుండా హై లెవెల్స్‌కెళ్తే డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు? మీకు డయాబెటిక్‌ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా మనం ఇన్సులిన్ గాని, డయాబెటిస్ టాబ్లెట్స్ గాని పెడతాం కంపల్సరీ. సో, నేనేమంటాను ఫస్ట్ మనము ఒక 10 డేస్ మానిటర్ చేసుకుందాం మన బాడీని. ఓకే మ్యామ్. మన బాడీలో ప్రతి అవయవం చెప్తదండి. మీరు తప్పు చేస్తున్నారు. మీకేదన్నా సన్నగా అయిపోతుంటారు. డయాబెటిక్ ఒకసారి అటాక్ అయింది. మనకు తెలియకుండా ఈ వయసులో మన డయాబెటిక్స్ టెస్ట్ చేయించడం ఏంటి? వస్తే 40లో, 50లో వస్తది. షుగర్ టెస్ట్ ఇప్పుడు చేయించడం ఏంటండి? పిల్లలకి చేయించట్లేదు. నేనేమంటానంటే ఒకసారి పిల్లాడు సన్నగా అవుతున్నాడు. ఆహారం తినట్లేదు. లేదంటే ఎక్కువ లావైపోతున్నారు. లేదంటే హెయిర్ ఫాల్ అవుతుంది. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అబ్నార్మలే గదా! ఇప్పుడు యెస్. పక్కన పిల్లోళ్ళు హెల్తీగా ఉన్నారు. పక్కన పిల్లోళ్ళే అనే కాదు పెద్దవాళ్ళైనా సరే, మనం ఇంతకుముందు మంచిగున్నాము. సడెన్‌గా మనకు నిద్ర పట్టట్లేదు. సడెన్‌గా మనం ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్తున్నాం. ఎక్కువ దాహం వేస్తుంది. బరువు తగ్గిపోతున్నాం. ఎందుకు ఇవన్నీ సింప్టమ్స్ వస్తున్నాయి? సరే ఒకసారి చిన్న అవగాహన మనం వెళ్లి కొన్ని టెస్టులు చేయిద్దాం. షుగర్ టెస్ట్ చేయించుకోవడం సేఫే గదా! యెస్ మ్యామ్. అప్పుడు రెగ్యులర్‌గా కాకపోయినా అట్‌లీస్ట్ ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వెళ్లి చేయించుకోండి అంట. ఎళ్లి చేయించుకుంటే మనకేంటి అనేది ఏది తక్కువ, ఏవి అవకతవకలున్నాయి అంటే మనకి షుగర్ ఎలా ఉంది? మనకి రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం తిన్న తర్వాత ఒక 2, 3 అవర్స్ తర్వాత ఎలా ఉంది షుగర్? నార్మల్ టెస్ట్‌లు అప్పుడప్పుడు చేయించుకుంటుంటే ఓకే. నార్మల్ ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్. ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు అబ్నార్మల్‌గా ఉంటాయి. అబ్నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా భయపడకుండా నేనేమంటాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే వాటర్ స్పెషల్లీ అండి ఓకే ప్రీ మ్యామ్. డయాబెటిక్ వాళ్ళు కానీ, హై లెవెల్స్ ఆఫ్ డయాబెటిక్ కానీ, ఇన్సులిన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళల్లో కొద్దిగా క్రమేపీ నిద్ర ప్రాపర్‌గా పడుకోండి. సో, స్పెషల్లీ నిద్ర చాలా అవసరమండి. నిద్ర లేకపోతే బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. స్ట్రెస్ పెరిగిపోతది. కోపం వచ్చేస్తది. చిరాకొస్తది. అలాంటప్పుడు మనం తిన్నది డైజెషన్ అవ్వదు. డైజెషన్ కాకుండా అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతది. అప్పుడు స్పెషల్లీ ప్యాంక్రియాస్ అని కొన్ని కొన్ని అవయవాలనేవి ప్రాపర్‌గా వర్క్ చేయవు. అంటే అవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయవు. అప్పుడే ఇలాంటి సమస్యలొస్తాయి మనకి. ఓకే మ్యామ్. సో, నేనేమంటాను పొద్దున్న లేచిన వెంటనే మనం ఎలాగో చాలా మందికి తెలుసు మెంతుల వాటర్ తాగితే డయాబెటిక్ కంట్రోల్ అవుతది. బెండకాయ వాటర్ తాగితే డయాబెటిక్ కంట్రోల్ అవుతది. నాట్ ఓన్లీ బెండకాయకి మన
ఓన్లీ మెంతులు తీసుకుంటే మనం కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. హై లెవెల్‌లో మనం ఉంటే ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు మార్నింగ్ ప్లెయిన్ ఇడ్లీస్ వదిలేసి రాగి ఇడ్లీలు గానీ, జొన్న ఇడ్లీలు గానీ తీసుకోండి. క్వాంటిటీ తక్కువ తీసుకోండి. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉండే వాళ్ళలో రెడ్ రైస్ అండి. నవారా రైస్ అంటారు. ఇది తీసుకున్న 11 డేస్‌లో షుగర్ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కంట్రోల్ అవుతదండి. ఈవెన్ మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయంటే మనం ఇన్సులిన్ అనేది యూనిట్స్ తగ్గించుకుంటా వచ్చేయచ్చు. సడెన్‌గా ఒకటేసారి మనం టాబ్లెట్స్ ఆపేయొద్దు, ఇన్సులిన్ ఆపేయొద్దు. అట్‌లీస్ట్ తీసుకొని టాబ్లెట్స్ గానీ, ఇన్సులిన్ గానీ స్టార్ట్ చేయని వాళ్ళు ప్రాపర్‌గా డైట్ ప్లాన్ చేసుకోండి. ఓకే 10 మేడం. డేస్ చూడండి. మానిటర్ చేసుకొని ఎవ్రీడే చూసుకుంటుంటే ఓకే. తగ్గుతుంది అన్నప్పుడు ఇదే క్రమంలో వెళ్ళిపోతే బెటర్. లేదు అంటే డాక్టర్‌ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వమంటారు. ఓకే సో, మేడం. ఎప్పుడైతే ఇన్సులిన్ డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళు ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని అండ్ మార్నింగ్ కొద్దిగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీస్ ఇలా తీసుకొని రాగి ఇడ్లీలు గానీ, మధ్యాహ్నం పూట నవారా రైస్ అది రెడ్ రైస్ తీసుకుంటే చాలా కంట్రోల్ అవుతదండి. అండ్ దాంతో పాటు జొన్న రవ్వ గానీ, మన సజ్జ రవ్వ గానీ, ఇడ్లీ రవ్వ గానీ, మన రాగి రవ్వ గానీ, దాంతో ఉప్మా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని ఉప్మా చేసుకోండి. ఇలా తీసుకోండి. టైంకి పడుకోండి. కొద్దిగా మంచిగా యోగా లాంటివి చేసుకోండి. కొద్దిగా స్ట్రెస్‌ని తగ్గించుకోండి. కొన్ని ముద్రాస్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో డయాబెటిస్‌ని ఎలా కంట్రోల్ చేయాలనేది చాలా మంచి వీడియోస్ వచ్చాయి. యోగావి గానీ, ముద్రాస్ గానీ. అవి చేసుకుంటే డెఫినెట్ కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ ఈ వాటర్ స్పెషల్లీ సమ్మర్ గురించి నేను చేస్తున్నాను. ఓకే నేను మేడం. ప్రీవియస్ వీడియోస్‌లో చాలా జ్యూసెస్ చేశాను. డయాబెటిస్ కోసం చాలా చేశాను. కానీ ఇది సమ్మర్‌లో బాడీని కూల్ చేస్తది. అండ్ స్పెషల్లీ డయాబెటిక్ లెవెల్స్‌ని చాలా కంట్రోల్ చేస్తది. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను క్లియర్‌గా అయితే మీకు చూపిస్తాను. ఓకే మేడం. ఇప్పుడు ఇలా 2 లీటర్స్ వాటర్ తీసేసుకోండి. ఓకే 2 మేడం. లీటర్స్ వాటర్ ప్రిపేర్ చేసుకొని దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, బెండకాయ మనకు తెలిసిందే. బెండకాయని షుగర్‌ని ఎలా కంట్రోల్ చేస్తదనేది. కానీ యెస్ ఈ మ్యామ్. పద్ధతిలో తీసుకుంటే తొందరగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఓకే ఒక మేడం. బెండకాయని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసేయండి. పొద్దున్న లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి ఈ వాటర్‌ని. ఓకే మేడం. నానబెట్టేసి 2 లీటర్స్ వాటర్ 2 లీటర్ల వాటర్‌లో ఒక బెండకాయ లేదంటే ఇంకో చిన్న బెండకాయ ఉంటే చిన్న బెండకాయ. 1 లీటర్‌కి ఒక బెండకాయ. ఓకే. 2 లీటర్‌లకు 2 బెండకాయలు వేసేసుకోవడం. ఇలా ఓకే. బెండకాయ వేసేసుకొని ఇలా బెండకాయ 2 లీటర్స్‌కి ఒక 2 బెండకాయలు వేసేసుకోండి. అండ్ స్పెషల్లీ బెండకాయలో ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ డయాబెటిక్‌గా ఓకే. తర్వాత మనకి యాంటీ క్యాన్సరస్‌గా పనిచేస్తది. స్పెషల్లీ డయాబెటిస్ వాళ్ళలో 20-30% మనం గమనిస్తే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది. యెస్ మ్యామ్. ఎప్పుడైతే ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారో మోషన్ పాస్ నీట్‌గా అవుతది. ఓకే. బాడీ వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతది. స్పెషల్లీ డయాబెటిస్ బాగా కంట్రోల్ అవుతది. ఓకే. ఇంత మంచి సర్వ గుణాన్ని కలిగి ఉన్నది. మెడిసిన్స్ కూడా యూజ్ చేయకుండా మనం డయాబెటిస్‌ని మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అది కూడా క్రమేపీ మనం తగ్గించుకుంటా మెడిసిన్స్‌ని వద్దు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానిటర్ చేసుకొని డాక్టర్ కన్సల్ట్ చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి. నార్మల్‌కి వచ్చేసాయి అనుకున్నప్పటి నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 20 డేస్ రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే డెఫినెట్‌గా కంట్రోల్ అవుతది. అప్పుడు మీరు డాక్టర్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు మెడిసిన్ వాడాలో లేదో కూడా చెప్పేస్తారనమాట. ఓకే మ్యామ్. అండ్ ఇంత ప్రాపర్టీస్ ఉన్న బెండకాయని ఫస్ట్ మనం కట్ చేసుకొని 2 లీటర్స్ వాటర్‌లో వేస్తాం. ఓకే. అండ్ బే లీవ్స్ అండి. మనం బే లీవ్స్ అంటే ఎవరికి ఐడియా ఉండదు. బిర్యానీ ఆకు అంటేనే ఐడియా యెస్ వస్తది. మ్యామ్. బిర్యానీ ఆకులో బిర్యానీ అంటే బిర్యానీలో వేస్తారు కాబట్టి బిర్యానీ ఆకు అని నేమ్ వచ్చేసింది దీనికి. ఓకే. ఇది ఎంత మంచిదంటే అండి మన యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి. సో, ఇలాగా 2 ఆకుల్ని నీళ్ళలో వేసేసేయాలి. ఓకే. అండ్ చియా సీడ్స్ స్పెషల్లీ సమ్మర్ కాబట్టి నేను చియా సీడ్స్ వేస్తాను. కొంతమందికి చాలా తక్కువ మందికి ఎక్కువ అని చెప్పను. కొంతమందికి బెండకాయ తీసుకుంటే వేడవుతది. బెండకాయ వాటర్ తీసుకుంటే. ఓకే. సో, బే లీవ్స్ కూడా కొద్దిగా వేడవుతది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి మనం చియా సీడ్స్ వాడతాం. చియా విత్తనాలు అంటారు. మీకు ఐడియా ఉంటది. చియా విత్తనాలు మనం ఎన్ని వేసుకోవాలి మేడం? మనం ఒక హాఫ్ స్పూన్. మనం 1 లీటర్‌కి పావు స్పూను. ఓకే. ఒక 2 లీటర్స్‌కి హాఫ్ స్పూన్ వేసుకుంటాం. ఓకే మ్యామ్. ఈ చియా సీడ్స్ ఏంటంటే ఎక్స్ట్రార్డినరీ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కలిగి ఉంటాయి కాబట్టి ఒకవేళ పొట్ట ఎక్కువ ఉంటే పొట్ట ఫ్యాట్‌ని తగ్గించడానికి యూజ్ అవుతది. బీపీ హై ఉంటే బీపీని లో చేయడానికి యూజ్ అవుతది. అండ్ స్పెషల్లీ చాలా రకాల సమస్యలండి. బాడీని కూల్ చేస్తది. మనం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాయి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటది ఇందులో. అండ్ స్పెషల్లీ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఓకే. సో, ఇది మనకు అంత యూజ్‌ఫుల్ అనమాట. అండ్ మనం ఇంకోటి ఏంటి మెంతులు. మెంతులు మనం అర స్పూన్ అంత మెంతులు. ఓకే. హాఫ్ స్పూన్. మనం ఏదైనా చెప్తే ఓవర్‌గా వాడేసామనుకోండి కంట్రోల్ అవ్వడం కాకుండా వేరే సమస్యలొస్తాయి. ఓకే మ్యామ్. ఒక లిమిట్ అని ఉంటది. ఒక 1 లీటర్‌కి పావు స్పూన్. అది చియా సీడ్స్ అవ్వనివ్వండి, మెంతులు అవ్వనివ్వండి. ఓకే మ్యామ్. 2 లీటర్స్ వాడుతున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకుంటాం. ఓకే మ్యామ్. ఓకే. హాఫ్ స్పూన్ మెంతులు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీటన్నిటిని డైజెషన్ చేసి మనకి మోషన్ పాస్ చేసి బాడీని కూల్ చేసి బాడీలో డీహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి యూజ్ అయ్యేది కీరా. ఓకే. కీరా చాలా మంచిది. కొంతమందికి ఇలా కాంబినేషన్‌లో వాటర్ తాగితే నచ్చదు. ఓకే అండ్ మ్యామ్. కీరా వేసుకోవడం వల్ల మనకి మెంతుల వల్ల వచ్చే చేదు ఉంటది కదా! చేదు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఓకే అన్నమాట. మ్యామ్. సో, ఇలాగ మనం 2 లీటర్‌లకి ఎంత తీసుకుంటామంటే 1 లీటర్‌కి 4 ముక్కలంటే 2 లీటర్‌కి 8 ముక్కలు తీసేసుకుంటామన్నమాట. ఓకే మ్యామ్. సో, ఇలాగ మనం 8 ముక్కలు ఇలా వాటర్‌లో వేసేసి పొద్దున్న నానబెట్టేసేయండి. ఓకే.
పొద్దున్నే అండి సేమ్ ఇలాగేనండి. నేను చెప్తున్నాను గదా! డెఫినిట్‌గా ఈ వాటర్ ఎప్పుడెప్పుడు తాగాలో కూడా మీకు నేను క్లియర్‌గా చెప్తాను. ఓకే. ఇలా వాటర్‌ని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ 6:00 నానబెట్టేసేయండి. ఓకే. 6 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నాననియండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి తాగడం స్టార్ట్ చేయండి. పొద్దున్న లేచినప్పటి నుంచి 11 గంటల వరకు ఈ వాటర్ తాగండి. ఓకే. దాని తర్వాత ప్లెయిన్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. 11 గంటల వరకు మనం వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటే మనకి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది స్టమక్‌కి మనం మార్నింగ్ తీసుకునే వాటర్‌లో. ఈ కాంబినేషన్‌లో మనం వాటర్ తీసుకోవడం వల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే ఉన్నా తగ్గుతది. డయాబెటిక్ ఉన్నా కంట్రోల్ అవుతది. హై బీపీ ఉన్నా కంట్రోల్ అవుతది. యాంటీ క్యాన్సరస్‌గా పనిచేస్తది. రకరకాలండి. ఓవర్ హీట్ ఉన్నా కంట్రోల్ అవుతది. మోషన్ అనేది సాఫ్‌గా, నీట్‌గా పేగుల్లో ఇంత చెత్త కూడా ఉండకుండా మొత్తం నీట్‌గా కొట్టేయడానికి. ఓన్లీ డయాబెటికే కాదండి. డయాబెటిక్ ఉండే వాళ్ళలో చాలా రకాల సమస్యలుంటాయి. వాళ్ళలో ఈ పెద్ద సమస్యలు ఇలాంటివి కూడా యాడ్ అయ్యి ఉంటాయి. అందుకి సర్వరోగ నివారణి అంటా నేనైతే. బెండకాయ అనేది అల్టిమేట్ రిజల్ట్స్ అండ్ బే లీవ్స్ గురించి మనకు తెలీదు. అది బిర్యానీ ఆకు గురించి మనకు తెలీదు. బిర్యానీ ఆకు చాలా మంచి ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. సో, అవి తీసుకోవడం వల్ల మనకి బాడీలో అన్ని రకాల సమస్యలు క్లియర్ అవుతాయి. అండ్ కీరా ముక్కల గురించి మనకు తెలిసిందే. అండ్ చియా సీడ్స్ గురించి దాని బెనిఫిట్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్‌ని అప్పుడప్పుడు కొద్దిగా ఒకేసారి తాగకుండా పొద్దున్న లేచి 6:30 వరకు నానతాయి కదా! ఆ హాఫ్ అన్ అవర్ నానతాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మనం ఒక 200 ఎంఎల్ కొద్దిగా వాటర్ తాగాలి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మళ్ళీ 200 ఎంఎల్ వాటర్. మళ్ళీ అలా 11 వరకు ఇంత మాక్సిమం 2 లీటర్స్ వరకు వాటర్ ఫినిష్ చేశారనుకోండి. ఆఫ్టర్ దట్ వాటర్ కూడా 2 నుంచి మన 4 వరకు మళ్ళీ ఒక 1 లీటర్, 4 నుంచి 6 వరకు 1 లీటర్ వాటర్ అలా తాగుతూ ఉంటే చాలా మంచిది. సో, లేచినప్పటి నుంచి మార్నింగ్ 11 వరకన్నా ఫినిష్ చేయొచ్చు. ఆ 11 నుంచి లేదంటే 2:00 వరకన్నా పెట్టుకొని తాగొచ్చు. ఓకే. 2 తర్వాత పులిసిన స్మెల్ వచ్చేస్తది. మనం తాగలేము. ఓకే. కాబట్టి మనం దీంతో పాటు ప్లెయిన్ వాటర్ తాగుతూ ఆల్మోస్ట్ పర్ డే 4 లీటర్స్ వాటర్ తాగాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ అనేది ఒక పెద్ద వ్యాధి కాదు. మనం దాన్ని భూతద్దములు పెట్టి చూస్తే అది పెద్ద వ్యాధి. ఎందుకంటే మనం మెయింటైన్ చేయట్లేదు. యెస్. లేట్‌గా లెగుస్తున్నాం, లేట్‌గా పడుకుంటున్నాం, ప్రాపర్ ఫుడ్ లేదు. అండ్ మనకు ఏదైతే తినొద్దు అంటామో దాని మీదే చేతులు పోతాయి మనకి. వద్దు స్వీట్ తినొద్దు అంటే దాని మీదే చేతులు దాన్నే తాగేయాలనిపిస్తది. దాన్నే తినాలనిపిస్తది. సో, స్పెషల్లీ శరీరం అండి. దీన్ని ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత మంచి బెనిఫిట్స్ ఇస్తది. అంత హుందాగా అంటే లైక్ వెయిట్‌లెస్ లాగా బాడీ మనం మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఏమి ఉండవండి. బెండకాయలు ఇంకో ప్రాపర్టీ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో, స్పెషల్లీ వాటర్ తాగడం వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్ ఉంటది. బీపీని మెయింటైన్ చేసుకుంటే స్పెషల్లీ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అన్ని రకాల కంటే మోషన్ కూడా సాఫ్ అయిపోతది. కాబట్టి ఇంకోటేంటంటే ఇది తీసుకుంటున్నాము తగ్గట్లేదు అన్నప్పుడు నేనేమంటానంటే డాక్టర్‌ని డెఫినిట్‌గా ఎందుకంటే ఒకరి బాడీ ఒకరి తత్వం కలిగి ఉంటది. ఒకటికి వాతం ఉంటది, కొంతమందికి పిత్తం ఉంటది, కొంతమందికి కఫం ఉంటది. అలాంటి కాంబినేషన్‌లో డెఫినిట్‌గా అంటే అందరికీ ఇప్పుడు ఏదైనా మనం చూసామనుకోండి ఓవరాల్‌గా ఫాలో అవుతుందని నేను చెప్పను. బట్ డెఫినిట్‌గా కొన్ని రోజులు ఫాలో అయిపోయిన వెంటనే మీ బాడీలో చాలా చేంజెస్ మంచిగొస్తాయి. ఎందుకంటే ఇన్ని కాంబినేషన్‌లో ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు డెఫినిట్‌గా మనం వాడొచ్చు. సో, లేదు వాళ్ళు 2 డేస్ తాగిన తర్వాత వాళ్ళ చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఇంకేమైనా సమస్య ఉండొచ్చు వాళ్ళ శరీరంలో. వాళ్ళ డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి డెఫినిట్‌గా వాళ్ళు మీ శరీరాన్ని, మీ నాడిని, మీ నాలుకని, మీ ఐబాల్‌ని చూసి కూడా మీ సమస్యలున్నాయని తెలుసుకొని దాన్ని బట్టి మనం ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్తారు. సో, డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు ఇది తాగుతూ వాళ్ళకి ఒకవేళ బై ఛాన్స్ అందరికీ సెట్ అవుతది 100%. బై ఛాన్స్ ఎప్పుడన్నా పడలేదనుకోండి వాళ్ళు డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. లేదంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మేము హెల్ప్ చేస్తాం. అండ్ డెఫినిట్‌గా ఈ వాటర్ తాగండి. డయాబెటిక్ కంట్రోల్ చేసుకోండి. లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా మార్చుకోండి. ఓకే మేడం. ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి వాళ్ళు డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.